పార్శ్వపు నొప్పి అంటే తలనొప్పి, మైగ్రేన్ హెడేక్ అంటాం కదా, వన్ సైడ్ హెడేక్ వచ్చిందంటే ఒక పట్టం విపరీతమైన తలనొప్పి, వెలుతురు చూడలేము, సౌండ్ పడదు, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, చీకట్లో ఉండాలి, లేకపోతే వికారం వాంతి అవ్వదు, అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది, అవ్వదు. అలాగా వస్తే నరకం చూపించేస్తుంది. కొంతమందికి తరచూ వచ్చేస్తుంది, కొంతమంది సంవత్సరానికి ఒకసారి వస్తుంటుంది. అది వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఆ మైగ్రేన్కి మనం తాత్కాలికంగా ఏ పెయిన్ కిల్లర్ ఏది వేసి అలా ఉపశాంతి చేసుకుంటాం, మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఇంక ఇది ఇంతే, ఇంక జీవితాంతం అలవాటు అయిపోయింది అనుకోవడం. చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు. శాశ్వతంగా పోవడానికి ఏంటంటే తులసాకు, తులసి దళం, ఒక ఉప్పు కన్ను, మన ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, ఒక ఉప్పు రాయి, ఒక తులసాకు మెత్తగా నూరి రోజు వేసుకుంటున్నారనుకోండి, ఒక 40 days వేసుకుంటే మైగ్రేన్ హెడేక్ పూర్తిగా పోద్ది, శాశ్వతంగా పోద్ది అనమాట. అలాగే పెయిన్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఆ తులసాకుని ఉప్పు కలిపి నెమ్మదిగా కొంచెం కొంచెం నవ్వుతుంటే, ఓట మిగుతుంటే వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. ఆ సెన్సేషన్ అన్నీ పోతాయి. అలా ఒక 40 days కంటిన్యూ వాడారనుకోండి, మైగ్రేన్ హెడేక్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు.